మెగాస్టార్ చిరంజీవి 61వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు. ఈసారి మెగా బర్త్డే అటు ఫ్యామిలీ ఇటు ఫ్యాన్స్ కు చాలా స్పెషల్. 8 ఏళ్ల తర్వాత చిరు మేకప్ వేసుకోవడం, తన 150 సినిమాని పూర్తి చేస్తుండడమే ఈసారి చిరు బర్త్డే స్పెషల్. దీనికి సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్లను లాంచ్ చేయడమే ఈసారి మెగాస్టార్ ఇస్తున్న బర్త్డే గిఫ్ట్. మరి చిరంజీవికి కూడా స్పెషల్ గిఫ్ట్ ఇస్తున్నాడట చెర్రీ. ఓ పెయింటింగ్ బహుమతిగా ఇవ్వనున్నానని, దాన్ని ఇంకా నాన్నకు చూపించలేదని చెప్పాడు చరణ్. బెస్ట్ డాడ్ అని సింపుల్ గా చెప్పేస్తే సరిపోదు, ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. మా చిన్నప్పుడు మేము నిద్ర లేచేసరికి షూటింగ్ కి వెళ్లిపోయేవారు. మిస్ అయిన ఫీలింగ్ ఉండేది. మంచి చెడు చెప్పాలన్నా ముగ్గురిని కూర్చోబెట్టేవారు. ఓసారి నేను దెబ్బలు కూడా తిన్నా, కానీ ఎందుకో చెప్పను. ఇక డాడ్ హెల్త్ సీక్రెట్ అంటే హోమ్ ఫుడ్. అప్పట్లో డైటీషియన్స్ పెద్దగా ఉండేవారు కాదు. ఫుడ్ అంటే ఓ విషయం చెప్పాలి. నాన్న ఉప్మా బాగా చేస్తారు. రొయ్యలు, వంకాయ కూర అద్భుతంగా వండేస్తారు. కుకింగ్ అంటే రిలాక్సేషన్ అంటారు అని చెప్పాడు రామ్ చరణ్. ఇక ఈ ఏజ్ లో కూడా డాన్సులు ఇరగదీస్తున్నారని గుర్తు చేసుకున్న చరణ్, ఠాకూర్ సినిమాలో కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి అంటూ షూట్ చేస్తున్నప్పుడు నాన్న డాన్స్ చేస్తుంటే మోకాలి దగ్గర సౌండ్ వచ్చింది. 10 నిమిషాల పాటు ఐస్ ప్యాక్ పెట్టుకుని మళ్ళీ డాన్స్ చేసేశారు. అది చూసి నాకు ఏడుపు వచ్చేసింది. ఆ తర్వాత మోకాలికి ఆపరేషన్ కూడా జరిగింది. అంత నొప్పి ఉన్న ఆ క్షణంలో మాత్రం డాన్స్ చేస్తూనే ఉన్నారు నాన్న అంటూ తండ్రి కమిట్మెంట్ గురించి వివరించాడు హీరో. 150 సినిమా చేస్తున్నా ఇంకా మొదటి సినిమా చేస్తున్నట్లుగా ఎగ్జైట్ కావడం చిరంజీవి ప్రత్యేకత అన్న చెర్రీ, మై డాడ్ ఈజ్ మై హీరో అని చెబుతున్నాడు. నేను ఆనంద్. ఈ భూమన్నా, ఈ భూమి మీద ఏ సృష్టి అన్నా నాకు చాలా ఇష్టం. చెట్లు, మొక్కలు, గాలి, నీరు, వాటిని కాపాడుకోవటమే నా పని కూడా. ఇట్స్ అ జాగర్స్ పార్క్. 213 చెట్లు ముంబైకి చాలా ఆక్సిజన్ సప్లై చేస్తుంది.